ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పీఎఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ ఇన్సూరెన్స్, ఇతర బ్యాంకు బకాయిలను పొందేందుకు నామినీల్లోకి పైన కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ పరేష్ చంద్ర మోడల్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలక తీర్పును అయితే వెలువరించిందనమాట. ఈ పిటిషన్ పైన పూర్తి వాదనలు విన్న తర్వాత నామినీ వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వం శాఖలు బ్యాంకులు ఖచ్చితంగా సక్సెషన్ సర్టిఫికేట్ సమర్పించాలని ఒత్తిడి చేయకూడదని కోర్టు అనేది ఆదేశించింది. ఇక నామినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటి? కుటుంబానికి ఆర్థిక సాయం త్వరగా అందేలా చూడమని కోర్టు సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రం అడగడం వల్ల ఆ ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే నామినీకి డబ్బులు అందినంత మాత్రాన వారే పూర్తి యజమాని కారని, ఇతర చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే వారు తమ వాటా కోసం నామినీ పైన సివిల్ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ బాధ్యత కేవలం నామినీకి నిధులు విడుదల చేయడమేనని, ఆ తర్వాత వారసత్వ వివాదాలు ఉంటే అవి సివిల్ చట్టాల ప్రకారం తేల్చుకోవాలని సుప్రీంకోర్టు అయితే వివరించిందనమాట.